నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరిగిన రథసప్తమి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు. నగరంలోని గుత్తి రహదారిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమంలో జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామి స్వీయ పర్యవేక్షణలో రథసప్తమి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ దత్త విజయానంద తీర్థ ఆలయ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు దంపతులను శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి రథసప్తమి వేడుకల విశిష్టతను వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు నిర్వాహకుల ఆహ్వానం మేరకు సూర్యనారాయణ స్వామి ఆలయంలో 2009వ సంవత్సరంలో తమ సహకారంతో నిర్మించిన శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ ధ్యాన మందిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజానికి పాటుపడాలని ఆయన సూచించారు. నూతన ఆలయాల నిర్మాణంతో పాటు శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు దాతలు, ధార్మిక సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. నగరంలోని గోదా గోకులంలో జరిగిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. నగరంలోని గోదా గోకులంలో జరిగిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ తిదండి అష్టాక్షర సంపత్ కుమార జీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామివార్లకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వారిని స్వామి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నూతన దేవాలయాలను నిర్మించటంతో పాటు పురాతన దేవాలయాలను గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాలా దేవాలయాల్లో నిరంతరం పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కొన్ని పురాతన ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, అలాంటి వాటిని ధార్మిక సంస్థలు, దాతలు ముందుకు వచ్చి జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సంబంధించి 25% మార్జిన్ దాతలు భరిస్తే మిగతా 75% తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు భరిస్తున్నాయని చెప్పారు. తన వంతుగా కొన్ని దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు మార్జిన్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చానని తెలియజేశారు. శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ స్వామి లాంటి వారు చెబితే భక్తులు వేదంగా భావిస్తారని, అలాంటి వారు పురాతన ఆలయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. మీలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. సమాజంలో న్యాయంగా, నిజాయితీగా ఉండటం కష్టంగా ఉంటోందని, కానీ దానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. అనంతరం శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ స్వామి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దానగుణం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వివరించారు. ఆయన ఆర్థికంగా, ఆరోగ్యంగా, ప్రజాబలంగా అన్ని విధాలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయనలా దాన ధర్మాలు చేయాలంటే దాని మీద శక్తి ఉండాలని, అలాంటి వారికి ఇది సాధ్యపడుతుందని చెప్పారు. ఆయన దానం చేసే కొద్దిగా ఆయనకు అంతా రెండింతల సంపాదన కలుగుతుందని తెలియజేశారు. అలాంటి వారి సహకారంతోనే
తాము ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా ఘనంగా చేయగలుగుతున్నామని తెలియజేశారు. ఆయన సూచన మేరకు పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ విషయంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. అలాగే తమ గ్రామంలో జరిగే శ్రీమన్నారాయణ యజ్ఞంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొనాలని సభాముఖంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, గోదా గోకులం వ్యవస్థాపకులు మారం నాగరాజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామివారిని పిలిపిస్తున్నావు. వారి కాలు అందరూ నమస్కరించి వారి దేవుని అందరూ తీసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా స్వామి గారికి పెట్టారు ఆరోగ్యంగా తరకాలని ఉండాలని వారి ఆశలు పిలుతారు. నాకు మీ పొందరికి ఆరోగ్యం అనేది అంటే మా జీవితాన్ని సమాప్తి చేయించుకునేది ఆరోగ్యంగా ఉంటాయి. జీవితంతో అది ఎన్ని సంవత్సరాల మీద కాకుండా ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే అన్ని సంవత్సరాలు ఆశీర్వదించండి వాళ్ళు కలిసి. అలాగే మిత్రులను అందరూ తెలుసుకోవాల్సింది ఎన్నో దేవాలయాలు ఉంటాయి మన దేశంలో. అన్ని దేవాలయాలకు అక్షరమాలు పూజ జరిగేది. కానీ కొన్ని దగ్గర మాత్రం ఇటువంటి పూజలు ఎక్కడ వచ్చి పూజ చేస్తుంటారో అక్కడ మాత్రం చేస్తుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని స్వామివారు స్వీకరించి రావటం, అలాగే స్వామి గారు మరొక నవీనకం. చాలా దేవాలయాలు పూజలు లేకుండా లేకపోతే శిథిలావస్థలో ఉన్నాయి. దానికి మీరు కూడా ఏదైనా ఉద్యోగం ఆలోచించి తీసుకోవాలి. దేవాలయాన్ని వారు ప్రత్యేకించి పాత దేవాలయం కొత్త దేవాలయాలు వెళ్తుంటారు. పాత దేవాలయం కూడా చూసుకోవాలి. పాత దేవాలయం కాబట్టి పాత దేవాలయాన్ని కూడా ఏదైనా ముందు రావచ్చు. మనం ఒక 25% మార్జిన్ ఇస్తే గవర్నమెంట్ తిరుపతి దేవస్థానం బ్యాలెన్స్ అమౌంట్ చేస్తుంది. అలాగే కొన్ని దేవాలయాన్ని చేస్తాను. మీరు కూడా మీ ప్రతి వర్తమానంలో మీరు ఇచ్చే దత్తేశ్వర ఒక ఎక్కువ మంది ఇచ్చుకుంటారు. మీరు కూడా కొన్ని దేవాలయాన్ని దత్తేశ్వరం ముందుకు వచ్చిపోయి మీ భక్తులు అందరూ మేము కూడా ముందుకు వచ్చి సేవ చేస్తానికి తెలియజేస్తాం. శ్రీమాన్ టీజీ వెంకటేశ్వర గారు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. నూతన దేవాలయాలు కాదు సమాజానికి అవసరం, జీర్ణ దేవాలయ పునరుద్ధరణ. ఇది ప్రధానమైంది. తల్లికి అన్నం పెట్టకుండా మనం ఎన్నెన్నో అన్నదానాలు చేస్తూ ఉంటాం. ఇవాళ సమాజానికి అది అలవాటు అయిపోయింది. ఇది మనకెందుకు అది పాడైపోయిన దాన్ని పక్కన పెడితే తల్లికి అన్నం పెట్టనట్టు. కొత్తదానికి ఏదైనా ఇచ్చామనుకోండి, ఏదో 10 మంది కోసం ఇచ్చినట్టు. ముందు ప్రథమంగా మనలో ధర్మం ఉండాలి. వారి ధర్మం గురించి కూడా మాట్లాడారు. ధర్మంగా ఇవన్నీ చేయాలని మేము సన్యాసులం కదా, కనుక ఇది చేద్దాము అనగానే ఇలాంటి ధార్మిక వృత్తులన్నీ ముందుకు కావటం, వాళ్ళు అద్భుతంగా అట్లా 4-5 దేవాలయాలు ఇప్పటికి చేసి ఉన్నా. వారు నిజమైన ధార్మికులు అంటే ఆయన ఏదైనా ఎక్కడైనా మనం జీర్ణ దేవాలయాన్ని చేయాలి అని ఒక మేము ప్రతిపాదిస్తే మాలాంటి వాళ్ళ ముందుకు వస్తామని వారు సూచించినటువంటిది వారి హృదయ వైభవాన్ని తెలియజేస్తాం. చిన్నగా విష్ణు సహస్రనామంతో ఆరంభమై ఇవాళ పెద్ద కార్యక్రమం. దీన్ని ఎంతో మంది ధార్మికులు, ఆచార్యులు, పీఠాధిపతులు ఎంతో మంది ఈ మధ్య క్రేన్ ఒక్కబడి అధినేత శ్రీమాన్ కాంతారావు గారు వచ్చి వారు ఆశ్చర్యపోతూ, స్వామి మా వాళ్ళందరూ ఇంత యూనిట్ గా ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా వాళ్ళు అని ఎందుకన్నారు ఆయన? చాలా మంది చేస్తారు కానీ మధ్యలో ఐక్యత లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్లనే దేవాలయ ధర్మాదాయ శాఖ అనేది అది కొంచెం ఎప్పుడు పొగబెట్టి ఉంటుంది. దేవాలయ వ్యవస్థకు దేవాలయ ధర్మాదాయ శాఖ ఏ రకమైనటువంటి న్యాయాన్ని చేయలేదు.
ధార్మికులు మాత్రమే చేస్తున్నారు. కనుక ధార్మికులైనటువంటి పెద్దల్ని మనం గుర్తించి వారి యొక్క సలహాలతోటి ఆచార్యుల యొక్క సూచనతో ప్రత్యక్ష పర్యవేక్షణలో మన దేవాలయాలు చేసుకోగలిగితే మన దేవాలయ వ్యవస్థ గొప్ప విజ్ఞాన కేంద్రం అవుతుంది. ఈ గోదా గోకరణలో పూజలు జరగడం సంప్రదాయాలు మాత్రమే కాకుండా భవిష్యత్తు కాలంలో ఇది గొప్ప విజ్ఞాన కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ధార్మికులైనటువంటి మీరంతా ముందుకు రావాలి. కమిటీ వాళ్ళందరూ ఏకతాటిలో ఒకటే మాట మీద నడిపించవలసిన అవసరం ఉంది. ఎంతో శ్రమ కోర్చి చెప్పాలి. ఎందుకంటే మగవాళ్ళు ఏదైనా తిరుగుతారనుకోండి, పర్లేదా ఇంటికి రావాలని తెలియదా మనం. అలాగే వారు చెప్పినట్టుగా టీటీడీ దేవస్థానం నుంచి సహకారం ఎంతవరకు వస్తుందో దాన్ని కూడా తీసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధము అని మీ అందరి సమస్యల్లో వారికి తెలియజేస్తూ ఇప్పుడు వారికి మన సంస్థ నుంచి కించిత్ ద్వారా కైంకర్య చేసేటువంటి వారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అని చిన్నగా మనం సత్కారం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. 19 నుండి 26 వరకు అవినిగడ్డ నియోజకవర్గంలో ఉల్లిపాలెమని మా స్వగ్రామంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. 8 రోజుల పాటు 108 హోమగుండాలు, 15,000 కేజీల ఆవు నెయ్యితోటి 254 మంది వేద పండితులు, దేశంలో ఉండే వివిధ పీఠాధిపతులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తూ ఉండేటువంటి ఆ కార్యక్రమాన్ని ఈ శ్రీమాన్ టీడీ వెంకటేశ్వర దంపతుల్ని ప్రత్యేకంగా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. ఇంటికి వస్తే మేము ముగ్గురు నలుగురు వచ్చి ఆహ్వానిస్తాం. అలా కాకుండా సభాముఖంగా ఆహ్వానించడం అనేది వారి యొక్క కీర్తికి ఇది కీర్తి పదార్థం. అందులో వారి మీద మాకు ప్రత్యేక అభిమానం ఏమిటి అంటే వారి శ్రీమతి గారు మా విజయవాడ, అదొక ప్రత్యేకత. మీ అందరికీ ఉంటుంది కదా, ఏరియా ఫీలింగ్ చాలా మంది ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. అంటే అది ఎక్కువ ఫోకస్ అవుతుంది, వారిని చూస్తే ఖచ్చితంగా ఫోకస్ అవుతుంది. కనుక ఈ దంపతులు తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి చేయవలసిందిగా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. నగరంలో ఆహార ప్రియుల కోసం సీ ఫుడ్ రెస్టారెంట్ చేయడం అభినందనీయమని పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ బైట్ రెస్టారెంట్ ను ఆమె ప్రారంభించారు. నగరంలోని నంద్యాల రహదారిలో మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాన్ బైట్ రెస్టారెంట్ను పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయకులు ప్రభాకర్ యాదవ్, రెస్టారెంట్ యజమాని మహేష్ గౌడ్, శ్రావణ్ గౌడ్, జనార్దన్ గౌడ్, భాస్కర్ గౌడ్, మాలిక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మహేష్ గౌడ్ మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో సీ ఫుడ్లో భాగంగా ప్రాన్స్, ఫిష్, పీతలు వంటి పలు రకాల రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి అని తెలిపారు. కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమను ఆదరించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో తమ రెస్టారెంట్లో ఆహార పదార్థాలను అందజేస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారైన జి మహేష్ గౌడ్ గారు ప్రాన్ బైట్ని కర్నూలు ప్రజల కోసం స్థాపించారు. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్లీ మన కర్నూలు నడిపొట్టులో సీ క్యాంపు దాటిన తర్వాత అమ్మ హాస్పిటల్ ఎదురుగా మనకు కనిపిస్తుంది. ప్రజల కోసం సీ ఫుడ్ని, అలాగే చికెన్ బిర్యానీ, గత ఎంతో స్పెషల్ అయిన ట్రెండీగా ఉన్న ఇప్పుడు బెల్లం టీని అన్నిటికీ ఒకటే ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రజలకి సౌకర్యవంతం కోసం ఇక్కడ ఓపెన్ చేశారు. ఈరోజు ప్రజలకు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కర్నూలు ప్రజలు సీ ఫుడ్ అంటే కోస్టల్ ఏరియాస్, అక్కడి నుంచి ఎవ్వరు ఇబ్బంది పడకుండా కేవలం చాలా తక్కువమైన ధరలకి అందరికీ అందుబాటులోకి తెచ్చిన మహేష్ గౌడ్ గారు వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వారి దంపతులు వచ్చి షాప్ ఓపెన్ చేశారు. అలాగే మార్నింగ్ అందరికీ అందుబాటులో ఉండేలాగా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు అందరికీ అందుబాటు ఉంటుంది. అలాగే ఇక్కడ యూత్కి ఆడుకోవడానికి క్యారమ్ బోర్డు, ఫ్యామిలీకి సిట్టింగ్, తర్వాత మనం చూస్తే జనరల్గా ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి సౌకర్యవంతమైన సదుపాయాలు ఉన్నాయో. సో అందరూ వచ్చి కర్నూలు చుట్టుపక్కల గ్రామస్తులు, అలాగే కర్నూలు డిస్టిక్ ఉన్న సరౌండింగ్స్ అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నా మీరు నిర్మోహమాటంగా మహేష్ గౌడ్ గారిని సంప్రదించవచ్చు. అలాగే మీరు మీ సహాయ సహకారాలు మాకు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాన్ బైట్ రెస్టారెంట్ ఓపెన్ చేసేది గౌరవనీయులు మన వైద్యులు వారికి
ఏదో ప్రాజెక్ట్ చేసాము. అయితే మన దగ్గర వచ్చేసి ఫార్మేట్ రెస్టారెంట్ అనేది కేవలము ఇక్కడ దొరికేటువంటి ఫుడ్ కాదు, ఇది దాదాపు 25 దేశాలకు సప్లై చేస్తుంది. ఫార్మేట్ రెస్టారెంట్ దీంట్లో మొత్తం మనకు సీ ఫుడ్ మాత్రం దొరుకుతుంది. దాంతోపాటు మేము ప్రజలకు మంచి ఒక బిర్యానీ ఇవ్వాలని స్పెషల్ కాంబో బిర్యానీ ఒకటి పెట్టాము. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు మనము కాంప్లిమెంట్గా కూడా చాలా ఐటమ్స్ పెట్టాము. తర్వాత ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ అన్నింటిలో కూడా మంది ఫార్మేట్ రెస్టారెంట్ ఉంది. మీరు అక్కడ ఇంట్లో దగ్గర కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా ఫ్రెష్గా మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. మా ఫార్మేట్ నుంచి మీకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా ఎప్పుడైనా కానీ మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తిరుమల వరకు పాదయాత్ర చేయడం అభినందనీయమని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ అన్నారు. ఈ మేరకు నగరానికి చేరుకున్న బండ్ల గణేష్ ను ఆయన టీడీపీ నాయకులతో కలిసి సంఘీభావం ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ రావడంతో ముందుగా అనుకున్న ప్రకారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఖాళీ నడకన సంకల్పయాత్ర చేపట్టిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ యాత్ర కర్నూలు చేరిన నేపథ్యంలో ఆయనను కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ కలుసుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ మల్లికార్జున గౌడ్, ఐటీడీపీ కర్నూలు నగర అధ్యక్షులు కిరణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజు యాదవ్, సందీప్, రాజశేఖర్ రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి విముక్తి లభించిన నేపథ్యంలో తిరుమలకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంకల్పయాత్ర చేపట్టడం అభినందనీయమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రేయస్సు కోసం బండ్ల గణేష్ చేపట్టిన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సూర్య భగవానుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ సాయినాథ్ పతంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రంలో రథసప్తమి వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సూర్య దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేయగా యోగా శిక్షణా కేంద్రాల్లో రథసప్తమిని పురస్కరించుకుని సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేశారు. పతాంజలి యోగా శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యుడి విశిష్టతను పెరుమాళ్ల దత్తయ్య వివరించారు. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవము, ఆరోగ్య ప్రదాత. 7 కిరణాలు 7 ఆరోగ్య కేంద్రాలకు 7 చక్రాలకు మనకి స్పందన కలుగుతుంది. మనలో ఉండే చక్రాలు కూడా జాగృతం చెంది మనలో యొక్క జ్ఞానాన్ని కూడా పెంచుతుంది. మనకి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో 6 నెలలు అన్నమాట. మకర సంక్రాంతి బిగినై ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య భగవాను సంచారం ప్రతి నెల ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. 12 నెలలకు 12 రాసులు, 12 ఆకులు, 12 చక్రాలు ఇవన్నీ సాంకేతికం సూర్య భగవాన్ది. ఆయన విష్ణు స్వరూపము, నమస్కార ప్రియుడు. సూర్య నమస్కారాలు మనం ఆయన ఎంత బాగా చేసినామంటే ఆయన సంతోషం కూడా పడతాడు. మనకు క్రిమి కీటకాలు కూడా ప్రాకకుండా డి విటమిన్ ఇస్తూ ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ మన యొక్క వెలుగుని ప్రసాదిస్తూ మనకి సూర్య భగవానుడు మనకి చాలా మేలు చేస్తున్నాడు. అటువంటి సూర్య భగవానికి ఈరోజు మా యొక్క యోగా సంఘ సభ్యులందరి యొక్క సహకారంతో రథసప్తమి వేడుకలు మా సెంటర్లో చాలా ఘనంగా జరుపుకున్నాము. కాబట్టి మనకి ఆదిత్య హృదయం చదివినాము, సూర్యాష్టకం చదివినాము, సూర్య అష్టోత్తరం చదివినాము, సూర్య భగవాన్ యొక్క పాటలు పాడినాము, సూర్య నమస్కారాలు చేసినాము. ఇవన్నీ విశేషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు మా యోగా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న పార్కులో తైక్వాండో పోటీలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులకు కోన్స్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటే ఎంతో మేలన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం మిళితమై ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. తైక్వాండో శిక్షణలో కోన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందుకే విద్యార్థులకు అందజేశానని అన్నారు.
టైక్వాండోలో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం వచ్చాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. విద్యార్థులకు నైతిక విలువలు చిన్నతనం నుంచే అలవాటు కావాలంటే ఉపాధ్యాయులు వారికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుకునే పాఠశాలలు మంచి వాతావరణంలో ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కార్యక్రమంలో టైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కన్నా పిల్లలు స్కూల్ టీచర్స్ చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్గా మోడల్స్గా ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు నేర్చుకుంటారు. అలానే కాకుండా కేవలం పుస్తకాల నుంచే నాలెడ్జి రాదు. పరిసర వాతావరణం నుంచి, సమాజం నుంచి, ఇంటి నుంచి, చుట్టుపక్కల ప్రపంచం నుంచి నేర్చుకొని ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కావడానికి, ఆ మెంటల్ రెసిలియన్స్ డెవలప్ కావడానికి ఎంతో అవసరమవుతుంది. చుట్టూ ఉండే కమ్యూనిటీ, దట్ ఈస్ సొసైటీ, మన చుట్టూ ఉండే సొసైటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. స్పిరిచువాలిటీ, మోరల్ సైన్సెస్, ఎథికల్ సైన్సెస్ ఇలాంటివి చిన్నప్పుడే పుస్తకాల్లో లభించవు, చుట్టూ ఉండే వాతావరణంలో లభిస్తాయి. అవి కూడా ఒక పాఠ్యాంశాలుగా చేర్చి పిల్లల్లో చదువులో పైకి తీసుకురావాల్సిన పని. కేవలం మార్కులు అని చెప్పి వాళ్ళను గ్రైండర్స్ లాగా మార్చి పొద్దున్న నుంచి పుస్తకాలు ఇచ్చి చదువుకొని ఈవినింగ్ వరకు చాలా స్కూల్స్కు ఈవెన్ ఈ గ్రౌండ్స్ కూడా లేవు, అసలు పీఈటీ క్లాసెసే లేవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్, పిల్లలు ఆడుకోవడానికి కూడా అవకాశాలు లేవు. కంజెస్టెడ్ క్రామ్డ్ రూమ్స్లో పిల్లలు డెవలప్ కావాలంటే ఆ నేచర్తో ముడిపడి ఉంది మన డెవలప్మెంట్. హ్యూమన్ లైఫ్ అనేది నేచర్తో ముడిపడి ఉంది. నేచర్ ఎక్కడైతే ట్రీస్, ఆ వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. చెట్లు, చుట్టుపక్కల వాతావరణం, స్కూళ్ళు చెట్ల మధ్యలో ఒక అడవి మధ్యలో ఉన్నట్టు పాతకాలంలో లాగా ఉండాలి. ఎంత ట్రీస్ ఉన్నాయంటే ఆ స్కూల్ దగ్గర ఆ పిల్లలకు అంత మంచి ఆక్సిజన్ లభిస్తుంది. సో ఆ రకంగా ఉండే స్కూల్స్లో ఈ పిల్లల డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్, చెట్లు అనేవి ఇంపార్టెంట్, గ్రీనరీ ఇంపార్టెంట్. తర్వాత స్కూల్ టీచర్లు కూడా కరికులా మార్చాలి. అంటే ఈ మోరల్ సైన్సెస్, ఎథికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ ఇవి డెవలప్ అయ్యేటట్టు చూడాలి. వివిధ క్రీడాంశాలతో పాటు కూడో నూతన గేమ్ ను కర్నూలులో ప్రారంభించడం అభినందనీయమని జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ మైదానంలో ఏర్పాటు చేసిన కూడో ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కూడో గేమ్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడో గేమ్ ను గుర్తించిందన్నారు. కర్నూలు జిల్లాలో మొదటిసారిగా పరిచయమైన ఈ క్రీడకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు పెట్టడం, వెనువెంటనే రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు పూనుకోవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో నుంచి కూడో గేమ్ పరిచయమైందని, ఇటువంటి క్రీడను ఫెడరేషన్ క్రమం తప్పకుండా పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. జిల్లా స్థాయి ఎంపిక ముందు జిల్లా కూడో అసోసియేషన్ ప్రతినిధులకు, క్రీడాకారులకు సెమినార్ నిర్వహించడం సంతోషమన్నారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆయన క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కూడో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆది కిరణ్ కిషోర్, బాపట్ల కూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల రామకోటిరెడ్డి, జిల్లా శాఖ అధ్యక్షులు ప్రణీత్ కుమార్, కోశాధికారి రాముడు, కార్యదర్శి ఎన్ ఇంద్రకుమార్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. బాక్సింగ్ హ్యాపీ చేస్తున్నారు, కరాటే అంటే 45 వస్తాయి, జూడో అంటే నాట్. మరి కూడోలో 5 గేమ్స్ ఉంటాయి, మిక్స్ అయిందా 5 గేమ్స్. కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జోనో, జుజుట్సు. విన్నారా జుజుట్సు? గ్రౌండ్ ఫైట్, లాక్ చేస్తారు 10 minutes. 9 ఫైట్స్ కలిసిన గేమ్ కూడో. దీనికి హెడ్క్వార్టర్ జపాన్. ఇండియా క్రికెటర్ మెహల్ వోరా గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ ఆలూరి శశిధర్ గారు, నేను వైస్ ప్రెసిడెంట్ సార్ రామకోటి సార్ ఇన్ఛార్జ్. ఓకే, సో ఈ గేమ్ నేర్చుకోవడానికి వచ్చిన ఒకసారి రంగరాజ్ తప్ప విషయాలు చెప్తున్నాను. కంటిన్యూ చేయండి. ఇది గవర్నమెంట్ ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు దేశానికి క్రీడలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.